నమస్తే విబిసి ఆన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. గ్రామీణ అభివృద్ధికి వ్యవసాయమే వెన్నెముక అన్న ఉపరాష్ట్రపతి. చౌదరి చరణ్ సింగ్ పురస్కార గ్రహీతలతో వెల్లడించిన జగదీప్ ధన్కర్. కృష్ణా జిల్లాలో ఉప ముఖ్యమంత్రి పర్యటన, నిర్మాణ పనులను పరిశీలించిన పవన్ కళ్యాణ్. రాజధాని అమరావతిలో మరో 2,000 కోట్ల రూపాయల నిర్మాణ పనులు. 44వ సిఆర్డీఏ సమావేశంలో ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై అభద్రత అవసరం లేదన్న కేంద్ర మంత్రి. చిత్తశుద్ధితో ఉన్నామని రామ్మోహన్ నాయుడు స్పష్టీకరణ. ఉత్పత్తి, మార్కెటింగ్ తదితర అంశాల్లో రైతులు భాగస్వాములు అయినప్పుడే గ్రామ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ అన్నారు. న్యూఢిల్లీలో చౌదరి చరణ్ సింగ్ అవార్డ్స్ 2024 గ్రహీతలతో జరిగిన ఇంటరాక్షన్ సందర్భంగా ఆయన రైతులతో సంభాషించారు. చౌదరి చరణ్ సింగ్ అసాధారణ వారసత్వాన్ని ఉపరాష్ట్రపతి ప్రశంసించారు. గ్రామీణ అభివృద్ధి, రైతుల సంక్షేమం, సమ్మిళిత వృద్ధి కోసం ఆయన నిర్విరామంగా కృషి చేశారని కొనియాడారు. చౌదరి చరణ్ సింగ్ is defined by sublimity, statesmanship, farsightedness, and growth that is inclusive. And no wonder Chaudhary Charan Singh became first Chief Minister of the largest state of Republic of India and then Prime Minister. It pains heart when people are short-sighted. कौन हैंडल कर सकता है? विपरीत परिस्थितियों में मौके आए हैं, प्रभावित नहीं हुई हैं. She has kept close to objectivity as is humanly possible, and therefore she is one amongst the very few in her category of journalists. The fourth pillar of the democracy that has ensured democracy in several African countries, and therefore I find this honor has been bestowed in a manner that makes all of us proud. I just complimented her on her book, How Prime Ministers Decide. I had the good fortune to be member Lok Sabha of the 9th Lok Sabha. I had the occasion to see two Prime Ministers very closely. Shri V.P. Singh, I was member of his Council of Ministers, and Shri Chandrasekhar Ji, I declined to be member of his Council of Ministers. రాజధాని అమరావతిలో మరో 2,723 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. సచివాలయంలో జరిగిన సిఆర్డీఏ 44వ సమావేశంలో ఈ మేరకు పలు నిర్ణయాలు తీసుకున్నారు. జూన్ 12 నాటికి 1.18 లక్షల టిట్కో ఇళ్లు పూర్తి చేసి ప్రారంభించాలని సీఎం సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఎల్బీఎస్ జోన్ 7, జోన్ 10లలో మౌలిక వసతులు కల్పనకు నిర్ణయం తీసుకున్నారు. రాజధాని ఔటర్ రింగ్ రోడ్డు, విజయవాడ బైపాస్ రోడ్డు ప్రాజెక్టుపై సీఎం చర్చించారు. కాగా ఇప్పటి వరకు 47,288 కోట్ల రూపాయల విలువైన పనులకు సిఆర్డీఏ ఆమోదం తెలిపింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో పర్యటనలు జరుపుతున్నారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం గొడవరు గ్రామంలో ఆయన పర్యటించారు. గ్రామంలో పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ చేపట్టిన అభివృద్ధి పనులను పవన్ కళ్యాణ్ పరిశీలించారు. పల్లె పండుగ కార్యక్రమంలో ఇచ్చిన మాట ప్రకారం గొడవరు గ్రామం మీదుగా తొట్టవల్లూరు మండలం రొయ్యూరు గ్రామానికి నిర్మిస్తున్న రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. అక్కడ అధికారులను అడిగి పనులు జరుగుతున్న తీరును తెలుసుకున్నారు. కాగా బీటీ రోడ్డు 3 లేయర్ల నాణ్యతను పవన్ స్వయంగా తనిఖీ చేశారు. అడుగు మేర రోడ్డును తవ్వి తీసిన శాంపిల్స్ ను సైతం పరీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. I love you.
విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. విశాఖలోని రోజ్గార్ మేళాలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ విషయంలో అన్ని కోణాల నుంచి ప్రభుత్వం లోతుగా అధ్యయనం చేస్తుందన్నారు. స్టీల్ ప్లాంట్ నిర్వహణకు సంబంధించిన సమస్యలపై గాని, కార్మికుల వైపు నుంచి ఉన్న ఇబ్బందులు, ప్రైవేటీకరణ అంశాలపై గాని ఎలాంటి అభద్రత అవసరం లేదని చెప్పారు. కేంద్రం నుంచి అదనంగా నిధులు ఇవ్వడానికి కూడా ఉక్కు మంత్రిత్వ శాఖ సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కార్మికులు కూడా వెళ్ళి నేరుగా కేంద్ర మంత్రి గారిని కలిశారు. వాస్తవంగా చెప్పాలనంటే చాలా పెద్ద ఎత్తున సపోర్టు కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామి గారు మన స్టీల్ ప్లాంట్కి, మన రాష్ట్రానికి, అలాగే ఆ స్టీల్ ప్లాంట్కి ఉండేటటువంటి ఆ మహత్వాన్ని తెలుసుకొని అది ఖచ్చితంగా ప్రభుత్వం దగ్గరే ఉండాలి, దానికి ఉన్న సమస్యలు కూడా పరిష్కరించాలనే ఆలోచనతోనే ఆయన కూడా కార్మికుల సంఘాల తాలూకు నాయకులు వెళ్తే వాళ్ళు కూడా స్పష్టంగా చెప్పారు, నా తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని. కాబట్టి దానికి సంబంధించి అభద్రత భావన పెట్టుకోవడం అనేది అవసరం లేదు. దానికి ఏది విషయం ఉన్నా సరే ఇమీడియట్గా కేంద్ర మంత్రి గారు కూడా అందరికీ కలుస్తున్నారు. ఎవరు వచ్చినా సరే ప్లాంట్కి సంబంధించి ఏ విషయం చెప్పాలనుకున్నా సరే అందరూ కూడా కలుస్తున్నారు. చాలా లోతుగా అక్కడ ఉన్నటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకొని ఆయనే ప్రస్తావించారు. దానికి అదనంగా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించాలని కూడా ఒక ప్రస్తావన కూడా ఆయన పెట్టారు. మా తరపున ముఖ్యంగా చూసుకుంటే నేను కూడా గత 5 సంవత్సరాలు స్టీల్ ప్లాంట్కి సంబంధించి చాలా ఇష్యూస్, ఎప్పుడు ఏ ఇష్యూ వచ్చినా సరే పార్లమెంట్లో కూడా నేను రైజ్ చేశాను. దాని గురించి కొన్ని విషయాలు తెలిసిన వ్యక్తిని. క్యాబినెట్లో ఎప్పుడు కలిసినా, నాకెప్పుడు అవకాశం వచ్చి స్టీల్ మినిస్టర్ గారుతో కలిసే అవకాశం వచ్చినా నేను ఖచ్చితంగా ఈ విషయాన్ని ఆయనకు కూడా ప్రస్తావిస్తున్నాను. ఆయన చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యి కార్మికుల తాలూకు సమస్యలు కానీ, ప్లాంట్ ఆపరేషన్స్ తాలూకు సమస్యలు కానీ, లేకపోతే ప్రైవేటైజేషన్ తాలూకు సమస్యలు కానీ, వాటన్నిటి మీద కూడా మన ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇక్కడ ప్రజలు ఏం కోరుకుంటున్నారు, వాటి ప్రకారమే ఆయన ఆలోచనలు కానీ, ఆయన అడుగుజాడలు కానీ చూసుకుంటూ ముందుకెళ్తున్నారు. కాబట్టి అది మనకి చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చే విషయం అనేది కూడా విశాఖపట్నం ప్రజలు, అలాగే ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ తాలూకు కార్మికులకు కూడా తెలియజేస్తున్నారు. వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర లక్ష్యాలతో కేంద్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ పనిచేస్తుందని, 20 సూత్రాల కార్యక్రమం అమలు చేయాలని చైర్మన్ లంకా దినకర్ అన్నారు. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా విశాఖ బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాల వారీగా కేంద్ర ప్రాయోజిత పథకాలు, ప్రాజెక్టుల అమలు తీరుపై స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి సమీక్షిస్తున్నామని చెప్పారు. ఈ నెల 28వ తేదీన విజయనగరం జిల్లా స్థానిక పార్లమెంట్ సభ్యులు అప్పలనాయుడు గారితో కలిసి సమీక్షకి ప్రజాప్రతినిధులతోటి ఆ పార్లమెంటు పరిధిలో ఏదైతే కేంద్ర ప్రాయోజిత పథకాలు, ప్రాజెక్టులు వీటికి సంబంధించినటువంటి వివరణాత్మకంగా పూర్తి స్థాయిలో సమీక్ష కలెక్టరేట్లో జరుగుతుంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలతో నడుస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి పథకాలైనటువంటి ఉపాధి హామీ పథకం, జల్ జీవన్ మిషన్, అమృత్ పథకం, పిఎంఏవై, అలాగే టిట్కో గృహాలు, పిఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, పిఎం సూర్యగర్, లాఖ్పతి దీది, పిఎం విశ్వకర్మ యోజన, పిఎం స్వనిధి, పిఎం ఫసల్ బీమా యోజన, పిఎం కిసాన్ సమ్మాన్ నిధి తదితర కేంద్ర ప్రాయోజిత పథకాల అమలు తీరుని మరియు ఆయా జిల్లాల్లో ముఖ్యమైనటువంటి కేంద్రం సహకారంతో చేపట్టినటువంటి ప్రాజెక్టుల పురోగతి పైన సమీక్ష జరిగేటటువంటి విధంగా ఈ యొక్క కార్యాచరణ రాబోయే 28వ తారీఖు దాకా ఉత్తరాంధ్రలో కార్యాచరణ తీసుకొని ఆ యొక్క కార్యాచరణలో భాగంగా ఇవాళ రావడం, ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క సమీక్షలు పూర్తయిన తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదికలు ఇవ్వడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఎంపీలతోటి, స్థానిక ఎంపీలతోటి సమన్వయంతో దిశ కమిటీ మీటింగు, 20 సూత్రాల అమలు కార్యక్రమాలకు సంబంధించినటువంటి సమీక్ష రెండూ కూడా సమన్వయంతో చేసుకునే విధంగా ఈ యొక్క కార్యాచరణ రాష్ట్ర వ్యాప్తంగా సాగుతూ ఉంది. మే చివరికి 26 జిల్లాల్లో కూడా సమీక్షా కార్యక్రమాలు పూర్తి చేసి పూర్తి స్థాయి రాష్ట్ర స్థాయి నివేదికని కూడా ఇవ్వటానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇవాళ ఒకసారి మనం కనుక చూసినట్లయితే ఎప్పటి నుంచో ఇక్కడ విశాఖపట్నం కానీ ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశాలు ముఖ్యంగా ప్రస్తావించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి విశాఖ కేంద్రంగా
సౌత్ కోస్ట్ రైల్వే జోన్కి సంబంధించి రాబోయే 24 నెలల్లో పూర్తయ్యేటటువంటి విధంగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ గారు ఇప్పటికే దానికి సంబంధించినటువంటి డిపిఆర్ని పూర్తి చేసి కార్యాచరణ దానికి కావాల్సినటువంటి టెండర్ల ప్రక్రియ కూడా ప్రారంభించడం జరిగింది. 52 ఎకరాల విస్తీర్ణంలో మునసలలో 150 కోట్ల రూపాయలు రమారమి 150 కోట్ల రూపాయల వ్యయంతో దాన్ని పూర్తి చేసేటటువంటి విధంగా 12 అంతస్తుల భవనం అది దాన్ని పూర్తి చేసేటటువంటి విధంగా కార్యాచరణకి ఈ యొక్క ప్రభుత్వం 2024 ఎన్నికల అనంతరం ఏర్పడినటువంటి డబుల్ ఇంజిన్ సర్కారు ఏర్పడిన తర్వాత అన్ని రకాల ప్రతికూలతలను దాటుకొని ఇవాళ ఆచరణాత్మకంగా ముందుకు సాగేటటువంటి పరిస్థితి ప్రారంభమైందని చెప్పడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. 46 కిలోమీటర్ల నిడివితోటి విశాఖపట్నం మెట్రో రైలుకి సంబంధించినటువంటి మొదటి దశ సంబంధించినటువంటి నిర్మాణానికి ఆమోదం తెలపడం మనందరికీ తెలిసిందే. ఈ ప్రాజెక్టు కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం డిపిఆర్ ఏదైతే పంపిస్తుందో దానికి లోబడి సహాయ సహకారాలు అందించేటటువంటి అవకాశం స్పష్టంగా ఉంది. న్యూఢిల్లీలోని కిసాన్ ఘాట్ లో మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ జయంతిని పురస్కరించుకుని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఆయనకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులు మరియు గ్రామీణ అభివృద్ధితో పాటు దేశ అభివృద్ధికి తన జీవితాన్ని అంకితం చేసిన చౌదరి చరణ్ సింగ్ ను గౌరవించడానికి 2001లో కిసాన్ దివాస్ ప్రారంభించబడిందని అన్నారు. వచ్చే ఏడాది కిసాన్ దివాస్ కు 25 ఏళ్లు పూర్తవుతాయని రైతుల ప్రయోజనాలకు ప్రాధాన్యత ఉండేలా ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేసి ఏడాది పొడవునా కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎల్డి చీఫ్ చౌదరి చరణ్ సింగ్ మనవడు జయంత్ చౌదరి పాల్గొన్నారు. चौधरी चरण सिंह जी की जन्म जयंती पर किसान दिवस पर भारतवर्ष के सभी किसानों को मेरा प्रणाम। 2001 में सही निर्णय लिया गया और किसान दिवस की शुरुआत की गई और एक ऐसे महापुरुष के नाम पर जिसने अपना जीवन किसान और ग्रामीण विकास के साथ राष्ट्र विकास को समर्पित किया। उनका सोच, उनका दर्शन हम सब के लिए अनुकरणीय है, हमें रास्ता दिखाने वाला है। आज अखबारों में सरकार की तरफ से विज्ञापन छपा है और सही मायने में किसान को अन्नदाता कहा गया है और भारत विधाता कहा गया है। ये बात बिल्कुल खरी है, ये सही है। अगली साल किसान दिवस के 25 वर्ष पूरे होंगे। हम सबको संकल्प लेकर पूरे वर्ष भर कार्यक्रम करने हैं। ताकि किसान हित को सर्वोपरि रख सकें। और मुझे आशा है और मुझे उम्मीद है कि आज देश में भारतीय कृषि अनुसंधान परिषद की 180 से ज्यादा संस्थाओं में बड़ी भारी सक्रियता होगी, क्योंकि आज का दिन उनके लिए बहुत महत्वपूर्ण है। जरूर गोष्ठियां होंगी, जरूर किसानों को आमंत्रित किया होगा, उसकी जानकारी मैं स्वयं भी लूंगा और मैं मानकर चलता हूं किसान ट्रस्ट भी उन जानकारियों को। ప్రేమ త్యాగాల ప్రతీక క్రిస్మస్ పండుగ అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం అంబేద్కర్ ఆడిటోరియంలో జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన హైటీ ప్రోగ్రాంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మైనారిటీల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నాయని అన్నారు. కూటమి ప్రభుత్వం క్రిస్టియన్ల సంక్షేమానికి కృషి చేస్తుందని, పాస్టర్స్ గౌరవ వేతనం పెంచేందుకు చర్యలు తీసుకుంటుందని చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో అన్ని ప్రార్థనా మందిరాల్లో మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు క్రిస్టియన్ల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి, గొండు శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఎన్ని మనోభావాలున్నా సరే మనందరి బాధ్యత మత సామరస్యాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిలో ఉంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క మతం మీద, ఒక్కొక్క దేవుడి మీద నమ్మకం ఉంటుంది. కానీ ఎవరు నమ్ముకున్న వాళ్ళని గౌరవించాలి తప్ప ఏ ఒక్కరిని మనం కించపరచకుండా సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళినప్పుడే అందరికీ మంచి జరుగుతుందని నమ్ముతున్నటువంటి వ్యక్తిని. సుప్రసిద్ధ హిందీ కవి ఆలూరి బైరాగికి ఆదేశ్వరరావు మానస పుత్రుడని పార్లమెంటు మాజీ సభ్యుడు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. ఆదేశ్వరరావు జయంతి సందర్భంగా ఆంధ్ర యూనివర్సిటీ హిందీ విభాగం ఆవరణలో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో యార్లగడ్డ మాట్లాడుతూ ఆచార్య ఆదేశ్వరరావు జయంతి వేడుకలు నిర్వహించడం సంతోషకరమన్నారు. దక్షిణాది ప్రజలు హిందీకి వ్యతిరేకులు అనే అపవాదు ఉండేదని, అప్పుడు పివి నరసింహారావు హిందీ ప్రచారం చేస్తారంటూ కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రధాని అయ్యారని చెప్పారు. కాంగ్రెస్ లో పనిచేయాలంటే అప్పట్లో 20 కార్యక్రమాలు చేస్తామంటేనే సభ్యత్వం ఇచ్చేవారన్నారు. చందమామ హిందీ పత్రికలో బైరాగి సంపాదకుడిగా పనిచేశారని గుర్తు చేశారు. దక్షిణాది వారు హిందీకి వ్యతిరేకమైనటువంటి ఒక అనవసర అపప్రదమైనటువంటి ప్రచారం జరుగుతూ ఉండేటువంటి నేపథ్యంలో గాంధీజీ యొక్క ప్రభావంతో హిందీ అధ్యయనాన్ని దక్షిణాది వారు వయోజన విద్య ద్వారా దేశభక్తిలో ఒక భాగంగా నేర్చుకున్నారు. ఆ రోజుల్లో స్వాతంత్రానికి ముందు కాంగ్రెస్ పార్టీలో ఎవరన్నా పనిచేయాలంటే ఒక 21 కార్యక్రమాలు ఉండేవి. ఎవరైనా సరే ఈ కార్యక్రమం నేను చేస్తానని టిక్కు పెడితే దాన్ని అప్పుడు తీసుకుంటారు సభ్యత్వం, లేకపోతే ఆషామాషిగా పావులగడితే తీసుకోరు. అందులో ఒకటి ఏమిటంటే హర్యానా వాళ్ళలో సాయంత్రం పూట పాఠాలు చెప్పటం, బట్ట కద్దరు తీసుకెళ్ళి అమ్మటం, హిందీ ప్రచారం చేయటం అనేది కూడా ఒకటి ఉంది. పివి నరసింహారావు గారు హిందీ ప్రచారం చేస్తానని టిక్కుపెట్టి కాంగ్రెస్ పార్టీలో చేరి ఆయన ప్రధానమంత్రి దాకా వెళ్ళాడు. ఈ నేపథ్యంలో హిందీ చదువుకున్నటువంటి నేపథ్యంలో దక్షిణాది ఉన్నటువంటి వారు చాలామంది కేవలం హిందీ అధ్యయనం చేయటమే కాకుండా హిందీలో రచనలు కూడా సాగించారు. అందులో చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు. చందమామ అనేటువంటి మాసపత్రిక చాలా ప్రసిద్ధి చెంది మనకు తెలుసు అన్ని భాషల్లో. చందమామ హిందీ పత్రికకు వ్యవస్థాపక సంపాదకులు సుప్రసిద్ధ హిందీ తెలుగు కవి ఆలూరి బైరాగి. ఆయన దగ్గర గుంటూరు జిల్లా పత్తిపాడులో స్వయంగా హిందీ అధ్యయనం చేసి ఆయన శిష్యుడిగా ఉన్నటువంటి ఆచార్య ఆదేశ్వరరావు గారు మా గురువు గారు. ఆయన హిందీ తెలుగు తులనాత్మక అధ్యయనం అనేటువంటి ఒక ప్రక్రియకు ఆద్యుడు, ఆయన యుగకర్త. హిందీ తెలుగు సాహిత్యాల తులనాత్మక అధ్యయనం అనేటువంటి ఒక ప్రక్రియకి ఆయన ఆద్యుడు. ఆ తులనాత్మక అధ్యయనం మీద ఆయన చేసినటువంటి పరిశోధనలకు చాలా విశేషమైనటువంటి ఖ్యాతి, గౌరవం దేశవ్యాప్తంగా లభించినాయి ఆయనకి. కేవలం ఆయన సాహిత్య విమర్శకుడుగానే కాకుండా కవిగా కూడా ఆయన చాలా సుప్రసిద్ధుడు. దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి హిందీ కేవలం దక్షిణ భారతదేశమే కాకుండా హిందీయేతర ప్రాంతాలలోని హిందీ కవులు, రచయితలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు చెప్పకుండా వారి సాహిత్యాన్ని కనుక మనం హిందీ వారికి ప్రదర్శిస్తే ఇది చాలా గొప్ప కవిత్వం, గొప్ప రచనలు అనేటువంటి ఒక ఇది వచ్చేది. ఆదేశ్వరరావు గారి గురువుగారు అయినటువంటి ఆలూరి బైరాగ్ గారు హిందీలో చాలా గొప్ప కవి. మానవతా హై యహా కహా అరే యహ గూంగే పశువుంకి జమాత్ హై హా సజ్ ధజకర్ కహీ జారహీ జిందా లాశ్వంకి బరాత్ హై అని చెప్పని ఆయన పలాయన్ అనేటువంటి కావ్య సంకలనం రాశాడు. ఆయన ఎంత ప్రసిద్ధుడయ్యాడంటే ఆ పలాయన్ తర్వాత మళ్ళీ వేరే పుస్తకాలు ఆయన రాయల తర్వాత కవిత్వాలు హిందీలో ఆయన పాపులారిటీ చూసి పబ్లిషర్స్ ఏం చేశారు, అదే పుస్తకాన్ని బదిలీకి రాత్రి టైటిల్ మార్చి మళ్ళీ అమ్ముకున్నారు. అంటే అంత ప్రసిద్ధి చెందినటువంటి కవి. ఆయన శిష్యుడని కేవలం శిష్యుడే కాకుండా ఆయన సాహిత్య వారసత్వానికి
సరైన యోగ్యులు మా గురువుగారు ఆచార్య ఆదేశ్వరరావు గారు. రక్షిత డ్రగ్స్ ఫార్మా కంపెనీ గ్యాస్ లీక్ ప్రమాద ఘటన బాధితులను పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పరామర్శించారు. శీలానగర్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దేవబాగ్ ముఖేష్ గౌడ్ ఆరోగ్య పరిస్థితిని ఆసుపత్రి డాక్టర్స్ కి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కార్మిక శాఖ మంత్రి సుభాష్ ఆదేశాలతో బాధితులకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. పూర్తి వైద్య ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. వరుసగా ఇటువంటి ప్రమాదాలు జరగడం బాధాకరమని, ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే పంచకర్ల పేర్కొన్నారు. ఖర్చుకు కానీ, స్పెషలిస్టులు ఎక్కడున్నా రప్పించడంలో కానీ, పేషెంట్కి ఏమాత్రం కూడా చిన్న నెగ్లిజెన్సీ కూడా లేకుండా తగు చర్యలు తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. కలెక్టర్ గారికి మేము అదే కూడా ఇక్కడ కూడా చెప్పడం జరిగింది. ఏ ప్రాంతం వాళ్ళైనప్పటికీ, పోస్ట్ ఏదైనప్పటికీ కూడా ప్రాణం కాపాడటంలో చిత్తశుద్ధిగా ప్రయత్నం చేస్తాం. భగవంతుడి దయ వల్ల అతనికి కూడా ఏమీ ఇబ్బంది రాకూడదని చెప్పి కోరుకుంటా ఉన్నా. మానవ ప్రయత్నంగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము చేయాల్సిందంతా కూడా 100% చేస్తామని చెప్పి మీ మీడియా ద్వారా ఆ కుటుంబ సభ్యులకు కానీ, వారి మిత్రులకు కానీ, వారి మిగతా ఎంప్లాయీస్కి కానీ తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా ఎవ్రీ 4 అవర్స్కి క్లోజ్గా మానిటర్ చేస్తూ ఎప్పటికప్పుడు హెల్త్ బులెటిన్ తీసుకుంటూ మెరుగైన వైద్యం కానీ, మెరుగైన డాక్టర్లతో ట్రీట్మెంట్ కానీ చేయిస్తామని చెప్పి మాటిస్తూ, ఏ పొరపాటు జరిగినా కూడా తర్వాత కూడా ఉదయం పోలీసులకు కూడా ఆదేశాలు ఇవ్వటం జరిగింది, కంపెనీ వాళ్ళకు కూడా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఇంకా లోతుగా ఏదన్నా మానవ తప్పిదం కానీ, కంపెనీ తప్పిదం కానీ ఉంటే వారి మీద కూడా తగు చర్యలు తీసుకుంటామని చెప్పి కార్మిక మంత్రి గారి మాటగా నేను చెప్తా ఉన్నాను. వారు కూడా వస్తారు. వారు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తా ఉన్నాం. ఏదన్నా మానవ తప్పిదం, కంపెనీ తప్పిదం ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది కూడా ఉండదని కూడా మా మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తాం. కోనసీమ జిల్లా కె గంగవరం మండలం ఊడిముడి గ్రామంలో తాడాల బుజ్జి ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కార్మిక మంత్రి సుభాష్, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ విచ్చేశారు. ఈ వైద్య శిబిరానికి అమృత రక్ష హాస్పిటల్స్ అధినేత డాక్టర్ మడక రాంబాబు విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఈ శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి సుభాష్ మాట్లాడుతూ ఊడుమూడిలో వైద్య శిబిరం నిర్వహించడం ఇక్కడి ప్రజలకు మంచి అవకాశమని అన్నారు. ఇక్కడ లభించే అన్ని పరీక్షలు ఉచితంగా చేయించుకొని వ్యాధి నిర్ధారణ చేసుకోవాలని సూచించారు. అవసరమైన పరీక్షల అనంతరం వైద్యులు సూచించిన మందులు వాడి రోగాల బారి నుండి విముక్తులు కావాలని అన్నారు. అత్యంత ప్రమాదకరమైన వివిధ రకాల క్యాన్సర్ వ్యాధులకు పరీక్షలు చేస్తున్నారని, ఆ పరీక్షలను తప్పక చేయించుకొని వ్యాధి ప్రారంభ దశలోనే చికిత్స తీసుకోవడం మంచిదని సూచించారు. ఈ వైద్య శిబిరంలో విశాఖపట్నంకి చెందిన మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, పవరా జంక్షన్, త్రినేటి క్యాన్సర్ అండ్ జనరల్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో వైద్యులు పాప్స్మిర్, బ్రెస్ట్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, జనరల్ మెడిసిన్స్ పై పేద ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అలాగే పిఠాపురం సిఎంసి కంటి ఆసుపత్రి, దృష్టి హాస్పిటల్ సౌజన్యంతో రోగులకు క్యాట్రాక్ట్ పరీక్షలు నిర్వహించి కళ్ళజోళ్లు అందజేశారు. ఇది నిజంగా అదృష్టంగా భావించాలి. ఇక్కడ జనాలు ఊడిమూడి ప్రజలందరూ కూడా ఖచ్చితంగా అందరూ కూడా ఈ యొక్క స్క్రీనింగ్ టెస్ట్లు చేయించుకుని రోగ నిర్ధారణ అనేది జరిగిన తర్వాత ఏం చేయాలనేది వాళ్ళు సూచనలు ఇచ్చి వాళ్ళు ముందుకు తీసుకెళ్తారు. ఇది మీరు అందరూ గుర్తించవలసింది ఏంటంటే, ఇప్పుడు డాక్టర్ గారు చెప్పిన దాని విధానం బట్టి రొమ్ము క్యాన్సర్ అనేది వారాల వ్యవధిలో, రోజుల వ్యవధిలో మనిషిని మృత్యువాతకు గురి చేస్తారు. కాబట్టి మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా హెరిడిటీ ద్వారా కూడా, ఈ యొక్క పెద్దల ద్వారా కూడా ఈ క్యాన్సర్ అనేది వస్తుంది. కాబట్టి వాళ్ళు వంతు వాళ్ళు కృషిగా కొన్ని ప్రాణాలను కాపాడాలి అనే గౌరవమైన డాక్టర్ వృత్తిలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు కొన్ని ప్రాణాలు కాపాడాలనే తపనతో ఇవన్నీ తిరుగుతూ ఉన్నారు. మనం ఏదో వచ్చిందని వస్తుందేమో అని భయపడి మీరు స్క్రీనింగ్ టెస్టులు చేయకపోతే కుటుంబం మొత్తం, ఓ ఇంట్లో ఆడవాళ్ళు లేకపోతే పిల్లలు జీవితాలు అస్తవ్యస్తం అవుతుంది. అది గుర్తించాలి. ముఖ్యంగా మగవాళ్ళు అవేర్నెస్లోకి వచ్చి ఆడవాళ్ళందరినీ తీసుకుని వచ్చి ఈ స్క్రీనింగ్ టెస్ట్లు అనేది చేయించుకుని, ఒకవేళ అది అక్కడ గుర్తిస్తే సుమారు ఈ 12 క్యాంపుల్లో సుమారు 20-30% ఈ యొక్క క్యాన్సర్ ఉందని చెప్పి గుర్తించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఆరోగ్య పట్ల శ్రద్ధతో ఇక్కడికి స్క్రీనింగ్ టెస్టులకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఉదయం అయింది కాబట్టి సుమారు ఇంకా
కొంత సమయం ఇక్కడ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఈ యొక్క బంగారు అవకాశాన్ని మీరు చేజిక్కించుకోండి. ఎందుకంటే 10,000 అంటే మామూలు విషయం కాదు. ఒక కుటుంబం అంతా కూడా గడిచిపోతుంది ఆ 10,000తోని. అలాంటిది మరి ఆ 10,000తో మీరు చేయించుకోవాలన్నా చేయించుకుని పేదరికంలో ఉన్న కుటుంబాలు చేయించుకోవడం కష్టం. ఏదేమైనప్పటికీ మరి ఇలాంటి క్యాంప్ని ఇక్కడ నిర్వహించడం బుజ్జి గారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ, అలాగే డాక్టర్లు ఇక్కడికి ఇచ్చేసిన డాక్టర్లు, సర్వీస్ చేయడానికి వచ్చిన డాక్టర్లందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు. దివంగత ప్రధాని పివి నరసింహారావు దేశంలో సరళీకృత ఆర్థిక విధానాలకు పునాది వేశారని పార్లమెంటు మాజీ సభ్యుడు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. పివి నరసింహారావు 20వ వర్ధంతి వేడుకలను పురస్కరించుకుని బ్రాహ్మణ్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో భాగంగా ఆయన విశాఖ సర్క్యూట్ హౌస్ వద్ద ఉన్న పివి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పివి ప్రధానిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ ను ఆర్థిక మంత్రిని చేసి దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారన్నారు. పివి నరసింహారావు హయాంలో అణ్వస్త్రాలు తయారు చేశారని చెప్పారు. అనేక విషయాలలో వాజ్పేయి సలహాలు పివి తీసుకునేవారని గుర్తు చేశారు. బీజేపీ నేత చెరువు రామకోటయ్య మాట్లాడుతూ ప్రధానిగా దేశం పురోభివృద్ధికి కృషి చేసిన ఘనత పివిదే అని అన్నారు. దేశ ప్రజలు పివికి రుణపడి ఉంటారన్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కూడా కృషి చేశారని చెప్పారు. అనకాపల్లి రోడ్డు కూడా దివంగత పివి హయాంలో అభివృద్ధి చెందిందని గుర్తు చేశారు. స్వతంత్ర భారతదేశంలో మన దేశం బంగారం తాకట్టు పెట్టి మనుగడ సాగించేటువంటి అవమానకర దౌర్భాగ్య పరిస్థితి నుంచి దేశాన్ని తన సరళీకృత ఆర్థిక విధానాలతో గట్టెక్కించి దానికి ఒక గౌరవం తెచ్చి ఈ రోజున ప్రపంచ దేశాల్లో అగ్రస్థానాల్లో వీటిలో దేశం చేరుకుందానికి కారకుల్లో ఆద్యులు శ్రీ పివి నరసింహారావు. ఆయన మన రాష్ట్రంలో మంత్రిగా, ముఖ్యమంత్రిగా, ప్రధానిగా ఎన్నో సేవలు అందించారు. అటువంటి మహనీయ యొక్క సేవలు మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన యొక్క చరిత్ర, ఆయన చేసేటువంటి విధానాల గురించి మన భవిష్యత్ తరానికి, యువకులకి చెప్పి ముందు నడవడానికి మనం దోహదం చేయాలి. ఆయన నిజమైన అసలైన సిసలైన భారతరత్న. భారతదేశంలోని ప్రతిభావంతమైన నాయకుల యొక్క లిస్టు కనుక తీసుకుంటే ఈ 75 సంవత్సరాల మన స్వాతంత్ర సంగ్రామంలో మొట్టమొదటి భారతదేశానికి మార్గదర్శకులైనటువంటి నాయకులు శ్రీ పివి నరసింహారావు గారు. బ్రిటిష్ వాళ్ళు మనకి 36 కోట్ల మంది జనాభాని 36 కోట్ల కోశికూటలను వదిలేసి వెళ్తే నెహ్రూ గారి దగ్గర నుంచి ఇందిరాగాంధీ వరకు వాళ్ళు దేశాన్ని ఆ విధంగా రక్షించుకుంటూ వచ్చిన తర్వాత మొట్టమొదటి కాంగ్రెస్ ప్రధానమంత్రి శ్రీ పివి నరసింహారావు గారు దేశాన్ని రక్షించి రాబోయే జనాలు 70 కోట్ల మంది ఆ భారతీయుల యొక్క అభివృద్ధి కోసం ఆలోచన చేశారు. ఇవాళ 130 కోట్లు అయినా కూడా ఇబ్బంది లేని విధంగా భారతదేశం ముందుకెళ్తుందంటే ఇలాంటి దూరదృష్టి గల ప్రధానమంత్రి వల్లే జరిగింది. ఆయనకి భారతరత్న ఇవ్వటమే కాదు, మన గుండెల్లో ప్రతిరోజు పెట్టుకోవాలి. మన ఇంట్లో దేవుడి పటం పక్కన ఆయన ఫోటో పెట్టుకుని పూజించాల్సినటువంటి గొప్ప వ్యక్తులు శ్రీ పివి నరసింహారావు ఒకళ్ళు. విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం పరిధి బురుజుపేటలో గల శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర ఉత్సవాల్లో భాగంగా హుండీ లెక్కింపు జరిగింది. ఈ నెల 2వ తేదీన మొదలైన ఈ ఉత్సవాలు 30వ తేదీతో ముగుస్తాయి. తిరుపతికి చెందిన 19 సంవత్సరాల యువకుడు ఎన్టీఆర్ వీరాభిమాని కౌశిక్ గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఆ అభిమాని వైద్యానికి అయ్యే ఖర్చును తానే భరిస్తానని, తనను బ్రతికించుకుంటానని వీడియో కాల్ ద్వారా జూనియర్ ఎన్టీఆర్ హామీ కూడా ఇచ్చారు. అయితే ఆ సహాయాన్ని వీలైనంత త్వరగా చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన బిడ్డకు అందించి ప్రాణభిక్ష పెట్టాలని కౌశిక్ తల్లి సరస్వతి వేడుకుంటుంది. ఇప్పుడు మొన్న చెప్పాడు, ఇప్పటికి నేను హాస్పిటల్లో ఉండలేనమ్మా, ప్లీజ్ నన్ను బయట తీసుకెళ్ళి, నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను, నువ్వు ఇంత కష్టపడినాను 2 years నుంచి ఈ కష్టపడినా కాబట్టి నేను చనిపోవాలనిపిస్తుంది, నాకు టాబ్లెట్స్ ఇవ్వు, నేను చనిపోతాను, నేను ఇక్కడే ఉండి నాకు ఏదోలాగా ఉంది అని చెప్పి చెప్తున్నాడు. ప్లీజ్ ఎవరైనా అట్లా హెల్ప్ చేయండి అని, నాకు ఇంత సహాయం చేశారు, ఈ ఒక్క హెల్ప్ చేయండి ప్లీజ్ ప్లీజ్. మేము చేతులెత్తి నమస్కరిస్తున్నాను సార్. ఎవరైనా సరే నాకు ముందు మీరు ఎంత హెల్ప్ చేశారు కదా, ఈ చిన్న సహాయం అని నేను అనుకుంటున్నాను. ఏదో ఒకటి చిన్నదో పెద్దదో ఒక ప్రాణాన్ని అందరూ కలిసి కాపాడారు కాబట్టి ఇప్పుడు కానీ ఎవరో ఒకరు నాకు సహాయం చేయండి సార్ ప్లీజ్ సార్. ఆ ముందు ఎన్టీఆర్ సార్ హెల్ప్ చేయలేదు, ఇప్పుడైనా ఎన్టీఆర్ సార్ ఆ అబ్బాయికి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం సార్. అట్లీస్ట్ ఆ అబ్బాయి మీ మీద ఇంత ప్రేమతో ఈ స్టోరీస్, డైలాగ్స్ ఇవన్నీ రాశారు కదా, ఇదన్నా ఒక్కసారైనా మీకు కనికరించండి సార్, ఆ అబ్బాయికి హెల్ప్ చేయండి సార్ ప్లీజ్ సార్. లేదు సార్, చేయలేదు సార్.
ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేశారు సార్. లేదు సార్, చేయలేదు సార్. ఎన్టీఆర్ ఫ్యాన్స్ వాళ్ళ ద్వారా మాకు 2 lakhs వచ్చింది సార్. 2,50,000 దాకా వచ్చింది సార్ మాకు. ఏం చెప్పారంటే అక్కడ మేము చూసుకుంటానమ్మా, నేను చూసుకుంటాను అని చెప్పారు సార్. ఎన్టీఆర్ సారు నాతో వీడియో కాల్ మాట్లాడిన తర్వాత నేను చూసుకుంటాను అని, నేను చేస్తాను అని చెప్పారు సార్. తర్వాత మాకేం కాల్ చేయలేదు సార్, ఏం చూడలేదు సార్. ఫోన్లో వీడియో కాల్లో మాత్రమే చూశారు సార్. చూసి ఆ అబ్బాయికి ధైర్యం చెప్పారు, ధైర్యంగా ఉండండి అని చెప్పారు సార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు, నమస్కారం.